హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి. ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు బ్యూటిఫుల్ వీడియో ఏంటంటే, మనం ఎన్ని సంవత్సరం నుంచి వాడని రావి చెంబునైనా చాలా నీట్గా 5 నిమిషాల్లో దాన్ని మళ్ళీ మనం షాప్ నుంచి ఇప్పుడే తెచ్చామా అనేటట్టుగా ఎలా తయారు చేయాలనో, ఎలా దాన్ని క్లీన్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానండి. మీరైతే చూసిన తర్వాత వావ్ అనకైతే మానరండి, ఆశ్చర్యపోతారు. ఇప్పుడైతే చూసేసేయండి వీడియోను, స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నేనైతే రావి చెంబు దీన్ని అయితే నేను ఒక 10-11 సంవత్సరం నుంచి అయితే వాడుతూ ఉన్నానన్నమాట. అప్పుడప్పుడైతే క్లీన్ చేస్తూ ఉంటాను, కానీ మళ్ళీ ఇది కొన్ని రోజులకు నల్లగా అవుతుంది. ఇలా ఇంత నల్లగా అయిందాన్ని ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు పెట్టాలన్నా కూడా బాగోదు కదా. దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలని 5 నిమిషాల్లో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఒక కప్పు తీసుకోండి, దాంట్లో 2 టేబుల్ స్పూన్ల పసుపు వేయండి, తర్వాత 1 టేబుల్ స్పూన్ పెరుగు వేయండి. మనం ఇంట్లో ఉండే దాంతో ₹1 ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండే వాటితోటే ఈ రావి చెంబునైతే క్లీన్ చేసుకుందాము. తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయను పిండేసేయండి. ఈ 3 అంటే పసుపు, పెరుగు, నిమ్మరసం, ఈ 3ను బాగా కలపండి. ఇలా స్పూన్ సహాయంతో బాగా కలిపేసేయండి. చూడండి, మనం ఏమైనా ₹1 ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న వాటితోటే మనం రావి చెంబునైతే పీతాంబరం కొని అది కొన్ని డబ్బులు ఖర్చు కాకుండా ఇలా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే దీన్నైతే క్లీన్ చేసుకున్నాము. చూడండి, ఇప్పుడైతే ఇంకా ఇలా తీసుకున్నాం కదా, ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని ఇలా స్పూన్ తోటి తీసుకొని ఈ రావి చెంబు పైన ఇలా వేసేసేయండి. చూడండి, ఇలా వేసి 1 నిమిషం ఇలా రుద్దేసినామంటే అంతేనండి, తలతల మెరుస్తూ ఉంటుంది. మనం షాప్లో చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చూడండి, దీన్ని పక్కన ఉండేదాన్ని మీరే అబ్జర్వ్ చేసిన 2 నిమిషాల్లోనే ఇది కలర్ అనేది ఆ బ్లాక్నెస్ అంతా పోయి ఎంత గోల్డ్ కలర్గా అంటే మనం ఇప్పుడు షాప్లో నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది అనమాట. చూడండి, మీకైతే తూర్చి చూపిస్తున్నాను, లైవ్లో చూపిస్తున్నాను చూడండి. తర్వాత దీన్ని ఒక టిష్యూ పేపర్తో అయితే నీట్గా క్లీన్ చేసి చూపిస్తా. చూడండి, పక్కన ఎలా ఉంది, ఇటు సైడ్ ఇప్పుడు మనం పసుపు వేసిన దగ్గర ఎలా ఉందో మీరే చూడండి. ఇదిగోండి, టిష్యూ పేపర్తో కూడా తూర్చినాను అనమాట. చూడండి ఎంత తేడా ఉందో. మనం 2 నిమిషాల్లో ఈ చెంబునైతే క్లీన్ చేసుకుందాము. ఇప్పుడైతే బాగా ఇంకా మొత్తం అయితే రుద్దేసేయండి. నేనైతే ఇది చాలా రోజులైంది కడగక. దీన్ని అయితే మామూలుగా వాటర్తో కడుగుతుంటాను, కానీ ఇలా కడగకైతే చాలా రోజులైంది. ఇంకా చింతపండుతో కూడా తోమొచ్చు, కానీ ఇది దీనికంటే బెస్ట్ అయితే చింతపండు అంత బెస్ట్ కాదనుకుంటానండి. ఎందుకంటే దాంతో ఎక్కువగా రుద్దవలసి వస్తుంది. దీంతో ఎక్కువ శ్రమ పడకుండా కొద్దిసేపట్లోనే మనం నీట్గా అయితే ఇలా క్లీన్ చేసుకోవచ్చు కొత్త దానిలాగా. ఇక్కడ అంచులకి అలా మొత్తం పసుపు, నిమ్మరసము, పెరుగు ఈ 3 కలిపిన దాన్ని అయితే ఇలా వేసి రుద్దేసేయండి. ఇంకా కావాలంటే కొద్దిగా ఉప్పు కూడా కలుపుకోవచ్చు. ఇంకా చూడండి, ఇలా అంచులకు ఎక్కడైనా ఇదైతే నాకైతే లొక్కులు పోయిందండి. చాలా రోజులు అయ్యే మా పిల్లలు కింద పడేసి అలా ఆడుకుంటూ అలా లొక్కులు చేసేసినారనమాట. ఆ లొక్కులలో ఉండే మురికి కూడా వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా అయితే అయిపోతుందో. మనం షాప్లో తెస్తే ఎలా ఉంటుందో అలా అయిపోతుందన్నమాట. ఇలా అంచులకు బార్డర్ల దగ్గర అదంతా బాగా రుద్దేసేయండి. తర్వాత ఇంకా బయట అంతా రుద్దేసినాం కదా, ఇప్పుడైతే లోపల కూడా రుద్దేద్దాము. ఇంకా లోపల కూడా ఇలానే పసుపు, పెరుగు, తర్వాత నిమ్మరసం 3 కలిపిన దాన్ని వేసేసి ఇలా చేతితోటి రుద్దేసినామంటే అంతేనండి, ఇంకా స్క్రబ్బర్ కూడా అవసరం లేదు దీనికి. చూడండి, పైనుంచి వాటర్ వేసి మీకు కడిగి చూపిస్తున్నాను. ఎంత నీట్గా అయిపోయిందో చూడండి. కొత్త చెంబు మనం ఎలా ఉంటుందో షాప్లో అలా అయిపోయింది. చాలా నీట్గా అయితే వచ్చేసింది అనమాట. చూడండి, మనం ఇది ఇంట్లో పెట్టుకున్న చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. కొత్తదా అన్నట్టుగా ఇప్పుడే తెచ్చామా అన్నట్టుగా అయితే అనిపిస్తుంది అనమాట. చూడండి, లోపల కూడా నీట్గా వచ్చేసింది. ఇలా మనం నీట్గా ఎక్కువ ఇబ్బంది లేకుండా కొత్త దానిలాగా 5 నిమిషాలు కష్టపడినామంటే కొత్త దానిలాగా చేసుకోవచ్చు అనమాట. చూడండి, మీకు కూడా నచ్చింది కదా, మీరు కూడా వావ్ అనక మానరు కదా. చూస్తున్నారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మంచి టిప్స్ కోసం, మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.